జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమా తనంటే నీకు కోపమా? భయం. మా అమ్మ నాకు దూరంగా ఎక్కడో ఉందండి. ఇంట్లో మా నాన్నగారు ఒంటరిగా ఉంటారు. టీవీలోను సినిమాలోను చూస్తూ ఉంటాం కదా విలన్ క్యారెక్టర్స్. వాళ్ళని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. వాళ్ళు మా నాన్నగారిని మాయం చేసి నాకెక్కడ దూరం చేసిస్తారేమోనని భయంగా ఉందండి. మా అమ్మ ఎలాగో నా దగ్గర ఉండదు. నాన్నగారు కూడా లేకపోతే నేను బతకలేనండి, చచ్చిపోతాను. అయ్యో అమ్మా, ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడుకో. నేనుండగా నీకు అలాంటి పరిస్థితి రాదు, సరేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్లు బాగానే చెప్తావు. కప్పివ్వమంటే మాత్రం ఇవ్వవు. తేజ, కప్పు 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 రేపు ఇస్తాలే. పోనీలేమ్మా, రేపే ఇద్దు గాని. ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ తెగ గుసగుసలాడుకుంటున్నారు? తెల్ల ఈవిడ మా అమ్మ. తనకి తల్లేంటి? నీ విషయంలో నాకు క్లారిటీ లేదు, కానీ పూజాకి మాత్రం తనే తల్లి. ఏం మాట్లాడుతున్నారా? అదే, నాకు కూతురంటే నీకు కూతురు లాంటిదే కదా. ఆ విషయం పోయి ఆ నటకుమారికి చెప్పండి, పూజ నాకు కూతురు లాంటిది అని. తనకి చెప్పడం ఏంటి? తను బో అని మీ మీద పడిపోతుంది కదా. మీరు కూడా తన కాలు బెనికిందని తెగ ఫీల్ అయిపోతున్నారు కదా. వెళ్ళి బెనికిన తన కాలుకి బాంబు రాయండి. ఇదే ఏంటి అదే అదేంటి? జలస్. నాకెందుకు జలసి? ఆహా, ఎవరో అమ్మాయి మా ఇంట్లో డాన్స్ చేస్తూ నా మీద పడితే నీకెందుకు కోపం వచ్చింది? అదే అమ్మాయి పొరపాటున కాలు స్లిప్ అయి నన్ను లేపమంటే నువ్వెందుకు వచ్చి ఆ అమ్మాయి కాలు విరిచేసావు? దీన్నేమంటారు? ఆ అమ్మాయి ఎవరో మీ మీద పడితే మా అమ్మకి తెలిసి ఎందుకుంటుంది? చిన్నపిల్లవి, నీకు తెలియదులేమ్మా. మీ అమ్మకు తెలుసు. నాకెలాంటి జలసీలు లేవు. ఉంటే గింటే మీ రెండో భార్యకుంటుంది. వెళ్ళి కనుక్కోండి. పద. నాన్నగారు మీకు ఇంకో పెళ్ళి అయిందా? ఒకేసారి అయిందమ్మా, అది మీ అమ్మతో. మరి ఆంటీ రెండో భార్య అంటుంది. అంటే మొదటి భార్య మీ అమ్మమ్మ, రెండో భార్య నా ప్రొఫెషన్. మీకు ఏ ప్రొఫెషన్ లేదు కదా. అంటే నువ్వు పుట్టక ముందు ఉండేదమ్మా. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.